తిరుపతిలో జరిగిన ఈ సంఘటన వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వెంకటేశ్వర స్వామి పూజకు కావలసిన పూల కోసం అనంతలవర్ అనే భక్తుడు ఒక విశాలమైన స్థానంలో పూలు పెంచాలనుకుంటాడు. కానీ పూలు పెంచడానికి నీరు చాలా అవసరమని ఒక చెరువును తవ్వుతాడు. అనంతలవర్ మట్టిని తవ్వుతూ ఉంటే గర్భవతితో ఉన్న అతని భార్య తవ్విన మట్టిని బుట్టలో వేసి దూరంగా పడేసి వచ్చేది. ఇదంతా గమనించిన వెంకటేశ్వర స్వామి బాలుడు రూపంలో గర్భవతి దగ్గరికి వచ్చి ఆ మట్టి కుండని నాకు ఇవ్వండి, నేను సహాయం చేస్తాను అంటాడు. కానీ అనంతలవర్ దానికి ఒప్పుకోడు. అయినా సరే తన భార్య తనకు తెలియకుండా మట్టిని తీసుకొని ఇస్తుంటే బాలుడు రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆ మట్టిని దూరంగా పడేసి వచ్చేవాడు. ఇదంతా గమనించిన అనంతలవర్ చేతిలో గుణపాన్ని స్వామి పైకి ఇసిరాడు. గుణపం బాలుడు గెడ్డానికి తగులుతుంది. ఆ బాలుడు వెంటనే ఆనంద నిలయానికి వెళ్లి మాయమైపోతాడు. పని ముగించుకొని ఆనంద నిలయానికి వచ్చిన అనంతలవర్ గర్భగుడిలో స్వామివారి గడ్డానికి రక్తం రావడం చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ తనని క్షమించమని వేడుకుంటాడు. గాయం నుంచి కలిగే నొప్పికి ఉపశమనంగా గడ్డం పైన పచ్చ కర్పూరం రాస్తాడు. ఆ రోజు నుంచి స్వామివారి గడ్డానికి పచ్చ కర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. ఫ్రెండ్స్, గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. Download ShareChat.